నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. సో ప్రస్తుతం మనకు లష్కర్లో ఆల్రెడీ హడావుడి స్టార్ట్ అయింది కాబట్టి ఆ పక్క గల్లీలో ఎక్కడైతే వాళ్ళు అమ్మవారి ఇంకా పోతురాజుల ఊరేగింపు స్టార్ట్ చేస్తున్నారో ఒకసారి పూజారితోని అట్లనే ఈ ఆలయ కమిటీ మెంబర్స్ ఎందుకు శుక్రవారం నుంచే ఎందుకు స్టార్ట్ చేస్తారు అసలు బోనాలు అనేది ఆదివారం కాబట్టి, కానీ శుక్రవారం నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తారు అనే విషయంపై ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సో ప్రస్తుతం ఇప్పుడు మనము ఎక్కడైతే ఈ పల్లారం బండి తీయడం జరిగిందో అమ్మవారి దగ్గర ఉప్పలమ్మ దేవాలయం అని చెప్పేసి ఆ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు, వేణుస్వామి. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అయితే మనకు చాలా ప్రత్యేకమైనది, చాలా ఘనంగా జరుగుతుంది. అది మొత్తం అన్ని తెలుగు రాష్ట్రాలలోనే అది చాలా ఘనంగా జరుగుతారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ శుక్రవారం నుంచే ఈ వీధిలో ఉన్న వేరే ఆలయాల నుంచి పల్లారం బండ్లు కానీ తొత్తెల ఊరేగింపు ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటారు? అంటే లష్కర్ బోనాలు మన తెలంగాణ సాంప్రదాయత. మరి మన దేవాలయంకి వచ్చేసరికి ఓం శ్రీ మాత్ర మహా శ్రీ ఉప్పలమ్మ దేవాలయం రాణిగంజ్లో ఇది 4వ సంవత్సరం ప్రతిష్ట జరిగిన ప్రతి సంవత్సరం నుంచి చాలా చక్కగా శుక్రవారం నాడు పలారం బండి, తర్వాత భోజన కార్యక్రమాలు, అన్నప్రసాద కార్యక్రమం, మళ్ళీ శనివారం మళ్ళీ పూజ కార్యక్రమం, మళ్ళీ ఆదివారం బోనాలు, సోమవారం నాడు మళ్ళీ యథావిధిగా ఉంటుంది కార్యక్రమం. ఈ 4వ సంవత్సరం కాబట్టి చాలా ఈ సంవత్సరం మరీ ప్రీతికరం ఏంటంటే కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా పోటీ పడుతూ అందరూ కూడా మంచి వాతావరణంలో అందరూ కూడా ఈ సంవత్సరం చాలా బాగా జరిపించాలని చెప్పేసి అందరూ చాలా కృషి చేసి వాళ్ళు కూడా అమ్మవారికి అన్ని విధాలా కూడా ఎక్కడా కూడా భక్తులకు ఎలాంటి లోటుపాటు లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఆ అమ్మవారు అలాగే ప్రసాదం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. అయితే గురువు గారు, ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయానికి అట్లనే ఈ పక్క గల్లీలలో ఏదైతే ఆలయాలు ఉన్నాయో ఏంటి సంబంధం? అసలు శుక్రవారం నుంచే ఎందుకు తీస్తారు బోనాలు కానీ, లేకపోతే అమ్మవారికి ఓడి బియ్యం పోయడం కానీ? ఆషాఢ మాసము అనగా అమ్మవారి మాసము. అంటే ఈ మాసంలో ఏంటంటే చాలామందికి చిన్న చిన్న వ్యాధులు వస్తుంటాయి. అంటే చలి జ్వరాలు కానివ్వండి, సర్ది అంటారు, తర్వాత దగ్గు ఇలాంటివి వస్తుంటాయి. అలాంటివి ఏం రాకుండా అంటూ అమ్మవారు అంటారు, అంట్ల అమ్మవారు అంటారు. అంటే అలాంటిది ఏం రాకుండా అమ్మవారికి బోనం సమర్పిస్తే అంతా కూడా శుభం జరుగుతుందండి. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వాళ్ళు కూడా ఎలాంటి రాగం లేకుండా అన్ని విధాల అందరికీ శుభం జరగాలని చెప్పేసి మనం వెనుకటి చూస్తున్న ఆచారం ఇది. వెనుకట మన తాత ముత్తాత ఆచారం కాబట్టి ఆషాఢ మాసంలో ప్రత్యేకం ఇది. ఆషాఢ మాసంలో వాస్తవం ఏంటంటే దేవాలయమే కాదు, మన ఇంట్లో కూడా వనభోజనానికి వెళ్తారు, ఇంట్లో కూడా వనభోజనానికి వెళ్తారు. కాబట్టి అలా వెళ్ళాలి, చేసుకోవాలి. వనదేవత అంటారు. వారిని మనం కొలుస్తున్నాం, ఇక్కడ దేవాలయం కూడా కొలుస్తున్నాం. మామూలుగా ఊర్లో అయితేనేమో వనదేవత అంటాం. ఈ వనదేవత అంటే ఈ ఆషాఢ మాసంలో వెళ్ళి చేసుకుంటే ఇంటిల్లి బాధ శుభం జరుగుతుంది, అందరికీ కూడా నమ్మకం. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి కూడా బోనం తీయాలి, అమ్మవారికి శాంతి జరిపించాలి. శాంతి జరిపిస్తే లోకా సంస్థ భవంతు అంటారు. కాబట్టి లోకం సంరక్షణ ఉంటే అందరూ బాగుంటాం, అందరం బాగుంటాం, అమ్మవారి అనుగ్రహం ఉంటుంది, అమ్మ చల్లగా చూస్తుంది. కాబట్టి ఆషాఢ మాసం దీనికి ప్రత్యేకత. ఓకే, ఇప్పుడు శాఖలు పెట్టడంలో కూడా 2 రకాలుగా పెడతారు. కొంతమంది నీళ్ళలో బెల్లము పెరుగు వేసి యాపాకి వేసి పెడతారు, కొందరేమో కళ్ళు శాఖ పెడతారు. ఏ శాఖలు పెడితే మంచిది అంటారు అమ్మవారు? అంటే కొన్ని దేవాలయాల్లో కొన్ని ప్రసిద్ధి ఉందండి. కొన్ని దేవాలయాల్లో మామూలుగా యాటలు కొయ్యరు, కొన్ని దేవాలయాలు యాటలు కోస్తారు. మన గుళ్ళో అయితే మొదటి నుంచి ఆనవాయితీ ఏంది, యాటలు కోస్తాం మన గుళ్ళో. కాబట్టి 2 విధాలు పెడతారు మన గుళ్ళో. అటు బెల్లం సాగా పెడతారు, కళ్ళు సాగా పెడతారు మన గుళ్ళో. అంటే ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు అంతే తప్ప ఇది ఖచ్చితమైన ఏం లేదు, కానీ తప్పనిసరిగా పెట్టాలి. మామూలుగా బ్రాహ్మలు తర్వాత కోమట్లు అయితే వాళ్ళు కళ్ళు సాగ పెట్టరు, బ్రాహ్మలు కోమట్లు కళ్ళు సాగ పెట్టరు, వాళ్ళు బెల్లంతో సాగ పెడతారు. మామూలుగా ఇతరితర వాళ్ళు కళ్ళుతోటి పెడతారు. అంతేగాని ఎక్కడి నుంచి శాంతింపజేయడం అంతే. దీనికి దానికి ప్రాధాన్యత ఏమి లేదు. ఏదైనా సరే అమ్మవారికి సంతోషపూర్వకంగా ఏది చేసినా, భక్తితో ఏది చేసినా సంతోషమే. థ్యాంక్ యూ అండి.